అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. ఢిల్లీలా తీట మాటలు, గల్లీలా చిల్లర పంచాయతీలు. మస్తు ఐడియా వచ్చిందట పొంగులేటి సారుకు. 3 రంగులేసిరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు. ఇక కనబడదట తెలంగాణలో పచ్చ చిలుక. రేవంత్ సర్కారు పెట్టింది మలక. తిండి మంచిగా పెడతామని వేసిర్రు ఒట్టు. మధ్యాహ్న భోజనంలా గుట్టు కట్టు. మళ్ళొచ్చినాయి ఆనాటి రోజులు. బిందెలతోటి రోడెక్కిర్రు అమ్మలక్కలు. తోటోడు తొడగోసుకుంటే వాడిని చూసి మెడగోసుకున్నట్టే ఉన్నది పోర్రి ఇలా ముచ్చట. ఢిల్లీలో ఎవరో ఒక ఆయన వచ్చిరాని మాట మాట్లాడితే ఈడ గల్లీలో వీళ్ళు గల్లలు పట్టుకుంటే నెత్తులు వాళ్ళకు కొట్టుకుంటే ఏమన్నా ఫైదా ఉంటుందా చెప్పుర్రి. ఎవరు మాట్లాడిర్రు, ఏం పంచాయతీ, ఎవరు కొట్టుకున్నారు అని ఆలోచన చేస్తున్నారా? ఎక్కువ ఆలోచించకుర్రి, గీ వార్త చూడుర్రి. తెల్లారి లేస్తే రాజ్యాంగం, అంబేద్కర్, ప్రజాస్వామ్యం అని సంకల రాజ్యాంగం పుస్తకాన్ని పెట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ సారోళ్ళ పాటోళ్ళు సారు మాటను అస్సలు పాటిస్తలేరు. ఒర్రి నువ్వు ఓ వండుక తినా నేను పోతా అన్నట్టే చేస్తున్నారు. నిన్న పూపాటి ఎంపీ రమేష్ బిధూరి అనేటాయన ఓ కాడ మాట్లాడుకుంటా ఈ రోడ్లన్నీ ప్రియాంక గాంధీ శంపల లెక్క చేస్తాం మమ్మల్ని గెలిపిస్తే అన్నాడు. ఆ మాటలకు షేయి పార్టీ కార్యకర్తలు శంగడ బింగడ ఎగిరిరు. మా పార్టీ ఎంపీని మా సోనియా గాంధీ బిడ్డను పట్టుకొని గంత మాట అంటవా అని తెలంగాణ యూత్ కాంగ్రెస్ వాళ్ళు నాంపల్లిలో ఉన్న పూపాటి ఆఫీస్ మీదకి పోయిర్రు. బీజేపీ ఆఫీస్ మీద కోడిగుడ్లు రాళ్ళు ఇసిరేసిర్రు. వీళ్ళు దాడి చేస్తుంటే హాలుకుంటారా? ఆఫీస్ లో ఉన్న జెండా కట్టలు తీసుకొని యూత్ కాంగ్రెస్ వాళ్ళను మయ్యర చంపిర్రు. అది అయిపోయినాక మళ్ళా బీజేపీ వాళ్ళు పోయి షేయి పార్టీ ఆఫీసు గాంధీ భవన్ కాడ లొల్లి చేసిర్రు. ఒక దిక్కు కేటీఆర్ కేసు, విచారణ, అరెస్టు అని రాష్ట్రంలో జనమంతా మాట్లాడుకుంటుంటే ఈ రెండు పార్టీలు మాత్రం కొత్త దుకాణం తెరిచి కేటీఆర్ ముచ్చటకెళ్లి జనాలను డైవర్ట్ చేద్దామని చూసిర్రు. ఎప్పటి సందో తెలంగాణలో షేయి పార్టీకి పువ్వు పార్టీకి లోపట దోస్తానుందని జనం అనుమానపడుతున్నారు. ఇయాల కావాలనే ఒకళ్ళ ఆఫీసు మీద ఇంకొకరు దాడి చేసుకున్న సుతం కావాలనే చేస్తున్నారని జనాలకు డౌట్ వస్తున్నది. ఇప్పుడు బీజేపీ ఎంపీ ప్రియాంక గాంధీ మేడం గురించి తప్పు మాట్లాడిండే అనుకో, షేయి పార్టీలు ఏం చేయాలి? వాళ్ళ లీడర్ రాహుల్ గాంధీని అడిగి ప్రజాస్వామ్యబద్ధంగా లొల్లి చేయాలి, ఢిల్లీలో నిరసన తెలపాలి, బీజేపీ మంత్రులను ప్రధానమంత్రిని కలిసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి, కొట్లాడాలి. కానీ హైదరాబాద్ లో లొల్లి చేస్తే ఏం ఫాయిదా ఉంటది? పువ్వు పాట అయిన బురదల బొర్రిండని షేయి పాటోలు సుతం గదే పని చేస్తే ఎట్లా అని అడుగుతున్నారు జనాలు. తొవ్వండి పోయేటప్పుడు ఎవరన్నా చిన్న పిల్లగాళ్ళు ముద్దుగా కనబడితే మంచిగా అనిపిస్తే దగ్గరికి తీసుకొని ముద్దాడాలి, ఓ బిస్కెటో చాక్లెటో కొనియాలి. అంతేగాని గీ పిల్లగాడు మా పిల్లగాడే అని సంకలెత్తుకొని పోతా అంటే వాళ్ళ అమ్మనైనా ఊకోరు. వాళ్ళ అమ్మనైనానే కాదు చూసే జనాలు సుతం ఊకోరు. తెలంగాణలో షేయి పార్టీ సర్కారు చేస్తున్న పని సుతం గట్లనే ఉన్నది. ఇప్పుడు అదేందో చూద్దాం పార్రి. మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలే అని ముద్దాడుట్లా షేయి పార్టీలను మించినోళ్లే లేరని కేసీఆర్ సారు ఊకూకే చెప్తుండే. ఈ వీడియో చూస్తే అప్పట్లో కేసీఆర్ సార్ చెప్పిన మాట నిజమే అనిపిస్తున్నది. ఇగో ఈడ కనపడుతున్నాయి కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు కేసీఆర్ సార్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. జనాలకు పంచుదాం అనుకునేసరికి ఎన్నికల కోడి కూసింది. ఇక ఆ ఇండ్లు అట్లనే పెట్టి ఓట్లయిపోయినాక పంచుదాం అనుకున్నారు. ఆ ఇంతలనే షేయి పార్టీలు ఇచ్చిన హామీలు నిజంగానే అమలు చేస్తారేమో అని జనాలు షేయి పార్టీని తీసుకుపోయి ముఖ్యమంత్రి కుర్చీలో కూసబెట్టిర్రు. ఓట్లకు ముందు మార్పు తెస్తాం అని చెప్పి గెలిచినాక పేర్లు మార్చుడు, లోగోలు మార్చుడు, డబుల్ బెడ్రూమ్
ఇండ్లకు రంగులేసి ఇగో ఇట్లా ఇందిరమ్మ ఇండ్ల లెక్క మార్పు చేస్తున్నారు. కేసీఆర్ కట్టించిన ఇండ్లకు 3 రంగులేసి ఇట్లా ఇందిరమ్మ ఇండ్ల లెక్క మార్చే ఉపాయం బాంబులేసే మంత్రి పొంగులేటి సారదేనట. అప్పట్లో దసరా పండుగ ముంగట చెప్పే కదా ఈ నెలాఖరు వరకల్లా అందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని. అసొంటి నెలాఖరులు 2-3 అయిపోయే. సంవత్సరం సుతం ఆఖరి అయిపోయి కొత్త సంవత్సరం వచ్చే. ఏముంది చూస్తుండగానే జనవరి నెల సుతం సగం అయిపోతున్నది. సంక్రాంతి పండుగ వెళ్తే ఫిబ్రవరి నెలనేనాయే. ఇక ఇంత జల్లిన ఇటుక పెట్టి ఇండ్లు కట్టుడు కష్టమైతది అనుకున్నారో ఏమో. డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే ఇందిరమ్మ ఇండ్ల లెక్క రంగులేసి ఇచ్చేటందుకు ఉపాయం చేసిర్రు. బాంబులేసే పొంగులేటి సారుకు రంగులేసే ఉపాయం వచ్చిందంటే చిన్నం తెలివుందా సారుకు. గిసొంటి ఐడియాలు చేసుట్లా సారు చాలా స్పీడే ఉన్నట్టున్నాడు అని అనుకుంటున్నారు పబ్లిక్. పచ్చని శిలకలు తోడుంటే పాడే కోయిల ఎంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింకా చెల్లు. ఈ పాట అందరికీ తెలిసిందే, కానీ నేను ఇప్పుడు చెప్పే వార్త విన్నాక ఈ పాటను పచ్చని శిలకలు లేకుంటే తెల్లటి పొంగులు లేకుంటే భూలోకమే భారం మాయే చూడు బాధలన్నీ మరిసేదారే చూడు అని మార్చి పాడుకుంటారు కావచ్చు కొంతమంది. ఇంతకీగా వార్త ఏందా అని చూస్తున్నారా? పారిసుద్దాం. మందు బాబులకు ఇది గుండె వలిగే వార్త. ముందే చెప్తున్నాం, ఈ వార్త ఇనే ముంగట గుండెను రాయి చేసుకోర్రి, ఊపిరి బిగబట్టుర్రి. పుసుక్కున ఈ వార్త ఇన్నాక మందు ప్రేమికులు ఎవరికన్నా ఏమన్నా అయితే మాది జిమ్మెదారి కాదు. ఇంతకు ముచ్చటేంటిదంటే తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్ చేస్తున్నారట. తెలంగాణ సర్కారు బీర్ల కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ ప్రకటన చేసింది. కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్స్ బీర్లన్నీ ఇక వైన్ షాపులల్లా బారు షాపులల్లా అవుపడే అన్న మాటే. కారు పార్టీ సర్కారు దిగిపోయి షేయ్ పార్టీ సర్కారు వచ్చినాక బీర్ల మీద ధరలు పెంచింది కదా. ధరలైతే పెంచింది గాని బీర్ల కంపెనీలకు ఇవ్వాల్సిన ధర మాత్రం కట్టిస్తలేదు. ఈ దెబ్బకు బీర్లు తయారు చేసే కంపెనీలకు మస్తు లాస్ వస్తున్నదట. 1 కాదు 2 కాదు. రేవంత్ సార్ సర్కారుకెళ్లి బీర్ల కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్ వాళ్లకు 900 కోట్లు రావాలన్నట. గన్ని పైసలు ఆపితే ఎవరైనా బిజినెస్ ఎట్లా చేస్తారు చెప్పుర్రి. సర్కారు ఖజానా నింపుకోనికే బీర్ల ధరలైతే పెంచుకున్నారు గాని బీర్ల కంపెనీలకు ఇచ్చే పైసలు సుతా వాళ్ళవి వాళ్ళకి ఇయ్యాలి కదా. గిదే ముచ్చట చెప్పుకుంటా బీర్ల కంపెనీ సెబీకి ఉత్తరం రాసింది. అసలుకే తెలంగాణలో ఎక్కువ అమ్ముడు పోయే బీర్లు కింగ్ ఫిషర్ బీర్లేనాయే. మందు దుకాణాలకు పోయి అన్నా ఒక్క పచ్చ బీరియ్యి అని ప్రేమగా అడుగుతారు. అసోంటిది రేపటి సంధి పచ్చ బీర్లు దొరుకుతలేవంటే మందు బాబులు సర్కారు మీద ఎంత కోపమైతారో ఏమో పోర్రి. సండే ఆరు మండే రోజు కావో అండే అంటారు కదా. రోజుకొక గుడ్డు తింటే మస్తు బలం. కోడిగుడ్డు పానానికి వెరీ గుడ్డు. అందుకే డాక్టర్లు పిల్లలకు ఉడకబెట్టిన గుడ్డు పెట్టమని చెప్తారు. అందుకే అప్పట్లో సర్కారు బడుల చదివే పిల్లలకు మధ్యాహ్న భోజనంలా కోడిగుడ్డు పెట్టుడు సులువు చేసిర్రు. కానీ ఇప్పుడు చెయ్యి పార్టీ సర్కారు వచ్చింది కదా, మార్పు రావాలి కదా. అందుకే ఏం చేసిందో చూడుర్రి. కొండంత రాగం తీసి అదేదో ఉత్తుత పాట పాడినట్టు ఉన్నది పోర్రి రాష్ట్రంలో చెయ్యి పార్టీ సర్కారోళ్ళ తీరు. మొన్నటిదాకా పిల్లలకు మెనూ మార్చినాం, మంచి తిండి పెడతాం, డైట్ ఛార్జీలు పెంచినాం, ఎవ్వరు చేయని పని చేసినామని సోషల్ మీడియాలా టీవీలల్లా పేపర్లల్లా ఫ్రంట్ పేజీలల్లా వార్తలు రాపించుకున్నారు కదా. ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు హాస్టళ్లకు పోయి పిల్లలతోని కలిసి కూర్చొని బువ్వదిని ఎక్కడ లేని త్యాగం చేసినట్టు వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. కానీ కథ మళ్ళా మొదటికే వచ్చిందనుకో రాదురి. వారంలో ఒకనాడు చికెన్ పెడతాం, ఒకనాడు మటన్ పెడతాం, 2 రోజులు గుడ్డు పెడతామని పెద్ద పెద్ద డైలాగులు వేసిర్రు. కోడి గుడ్డంత అక్షరాలతోటి పేపర్లల్లో వార్తలు రాపించుకున్నారు. కానీ ఇగో ఈ వార్త చూడుర్రి. సర్కారు స్కూళ్ళల్లా బడి పిల్లలకు మధ్యాహ్నం పెట్టే బువ్వల కోడిగుడ్డు పెట్టుడు బంద్ చేస్తారట. సర్కారు బడులల్లో చదువుకునే పిల్లలకు పెట్టే భోజనంలా గుడ్డు పెట్టాలంటే లెస్స ఖర్చు అవుతున్నదని
సర్కారు ఇచ్చే మెస్ ఛార్జీలు సరిపోతలేవని మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులు చెప్తున్నారు. 2-3 కూరలు వారంలో 2-3 రోజులు కోడిగుడ్డు పెట్టాలంటే మాతోటి కాదు, మా జేబులకెళ్ళి ఇయ్యాలంటే ఎట్లయితదని కుండవల కొట్టినట్టు చెప్పేసిర్రు. మేమొచ్చినాం, ఇక మస్తు మార్పు తెస్తాం, ఇప్పటి సంధి రోజు పండగనే అని చెప్పిన మాటలు 2-3 రోజులు హాస్టళ్ల పిల్లలకు కమ్మగా తిండి పెట్టి రోజు పెడుతున్నట్టు ప్రచారం చేసుకున్నోళ్ళు ఈ దానికి ఏం సమాధానం చెప్తారో. ఎట్లా సర్కారు బడిలల్లా పిల్లలకు చికెను మటను పెట్టరు, కనీసం కోడిగుడ్డు పెట్టనీక సుతం శాతనైతలేదా ఈ 3 రంగుల సర్కారుకు అని అడుగుతున్నారు పిల్లల తల్లిదండ్రులు. ఖాళీ బిందెలు చేతుల బట్టి రోడ్ల మీద ధర్నా పెట్టి నీళ్ళ కోసం గోసలు పడ్డారో, మన అక్క చెల్లెళ్ళు నీళ్లు లేవని నిరసన తెలిపారో. రేవంత్ అన్న పాలనలోన మిషన్ భగీరథ నల్లాలన్నీ నీళ్లు రాక బంద్ అయిపోయినాయో, మన అక్క చెల్లెళ్లకు నీళ్ళ కష్టాలు మళ్ళా వచ్చినాయో. 3 రంగుల జెండా బట్టి బిందెలు మోసే బాధలు తెచ్చిండో, మన రేవంత్ అన్న నాటి రోజులు తెచ్చిండో. నమ్మి నానబోస్తే పుచ్చి పుర్రలైనట్టే ఉన్నది పోర్రి ముచ్చట. మాకొక ఛాన్స్ ఇర్రి, మేమొస్తే మార్పు తెస్తాం, ఆనాటి రోజులు తెస్తాం, ఉన్నదంతా మార్చేస్తామని చెప్తుంటే నిజమని నమ్మినందుకు జనాల నెత్తిన సాంపు నీళ్లు గుమ్మరిచ్చినట్టే చేస్తున్నారు షేపాటి సర్కారోళ్ళు. నీళ్ల కోసం నెత్తిల బిందెలు ఎత్తుకొని కిలోమీటర్లు నడిచి కష్టాల పడేటోళ్ళు ఒకప్పుడు తెలంగాణలో ఆడిబిడ్డలు. వాళ్ళ కష్టం ఎడబాపనికే తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సారు మిషన్ భగీరథ పథకం పెట్టి ఇంటింటికి నల్ల నీళ్లు అందించిండు. ఆకిలి దాటి 4 అడుగులు సుత ఏసే బాధ లేకుండా చేసిండు. 10 ఏళ్లు తెలంగాణలో ఆడిబిడ్డలకు బిందెలల్ల నీళ్లు మోసే బాధనే లేకుండే. కానీ ఏడాదిలనే కాలమంతా మారిపోయింది. ఇప్పుడున్నది మార్పు తెస్తందుకు అధికారంలోకి వచ్చిన షేయ్ పార్టీ ఆయే, ఇందిరమ్మ రాజ్యమాయే, ప్రజాపాలనాయే. జనాలు 4 అడుగులు వేసి నీళ్లు తెచ్చుకోవాలని మిషన్ భగీరథ నీళ్లు బంద్ చేసిర్రు. మాకు నీళ్లు వస్తలేవని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో బిందెలు పట్టుకొని అమ్మలక్కలు రోడ్ల మీద కూర్చొని నిరసన చేసిర్రు. 1 కాదు 2 కాదు, నెల రోజుల సంధి నీళ్లు వస్తలేవట. చాలా దూరం నడుచుకుంటూ పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారట. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఇగొస్తాయి అగొస్తాయి అంటున్నారు కానీ నీళ్ళు వస్తలేవు అని చెప్తున్నారు. పాపం ఇంటి ముంగటి నల్లాలల్లా నీళ్ళొస్తే అమ్మలక్కలకు నడుచుడు తప్పుతుంది. జరంత దూరం నడుచుకుంటూ పోయి బిందెలు మోస్తే ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటదని సర్కారే నీళ్లు బంద్ చేసి ఈ ఉపాయం చేసినట్టున్నది. గీ ముచ్చట తెలవక కొల్లాపూర్ల జనాలు నీళ్ళు వస్తలేవని బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిర్రు. ప్రజల కోసం ఆలోచించే ప్రజాపాలనను అర్థమే చేసుకుంటలేరు. ఇట్లయితే ఎట్లనుల్లా? సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కొంటే అల్లుళ్ళతో ఊరంతా సంబరాలు. సంక్రాంతి వచ్చిందంటే అందరికి యాదికొచ్చే పాట ఇదే. ఇక ఆంధ్రలోనైతే కోడి పందాలు, బసవన్నలు, హరిదాసులు వాళ్ళకు పెద్ద పండగనాయే. ఇక అమ్మలక్కలకైతే ఇంటి ముంగట ముగ్గులేసి రంగులు నింపుడంటే మస్తు సంబరం. అందుకే సంక్రాంతికి తెలుగు రాష్ట్రాలల్లా ముగ్గుల పోటీలు పెడతారు. అట్లనే హన్మకొండలకు సుతం ముగ్గుల పోటీ పెడితే ఇంకా అక్కలు చూడుర్రి ఏం చేసిర్రో. ముగ్గుల పోటీ అంటే ఆడోళ్లకు ఎంత ఇష్టమో చెప్పాల్సిన పని లేదు. అన్ని పనులన్నీ పక్కకు పెట్టి అయినా సరే ముగ్గుల పోటీలల్లా పాల్గొంటారు. పోటీలల్లా గెలిస్తే ఏదో ప్రైజ్ వస్తుందని కాదు, అందరికంటే నీ ముగ్గే మంచిగుంది అని అందరంటే ఆ సంబురమే చాలు. ప్రైజ్ కంటే ఎక్కువ వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఇప్పటికే ఇటు తెలంగాణలా అటు ఆంధ్రలా ముగ్గుల పోటీలు స్టార్ట్ సుతమైనాయి. ఇగో గీ ముగ్గులు హన్మకొండల అమ్మలక్కలే వేసిర్రు. వెరైటీగా
ఆలోచన చేసుట్లా నొప్పి తెలవకుండా సురుకు పెట్టుట్లా తెలంగాణోళ్ళు చాలా హుషారుంటారు. చెయ్యిపాటి సర్కార్ వచ్చి ఏడాదైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ముగ్గులల్ల రాసి నిరసన తెలిపిర్రు. తులం బంగారం కట్టే ప్రభుత్వం కేసీఆర్ది, కూలగొట్టే ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. మహిళలకు ఇస్తా అన్న 2500 ఏవి, వ్యవసాయానికి కరెంటు ఏది అని ముగ్గులేసి ఆ ముగ్గులల్లనే రేవంతం సార్ ఇచ్చిన హామీలన్నీ తుస్సేనా, అమలు చెయ్యరా అని అడుగుకుంటా ముగ్గులల్లనే ప్రశ్నలేసిర్రు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో లెస్స షేర్ చేస్తున్నారు. ఈ ఐడియా చూసి తతిమ్మ ఊర్లలో సుతం గిట్లే ముగ్గులేస్తారు కావచ్చు అని కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో జనాలు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని జబర్దస్త్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.